తెలంగాణ రైతాంగం ఎరువులకు సంబంధించి పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు సంబంధిత మంత్రులకు కేంద్రంలో అనేక సందర్భాల్లో విజ్ఞాపన చేయడమే కాకుండా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులను కూడా చొరవ తీసుకోవాలని ప్రత్యక్షంగా కలవడం ద్వారా, టెలిఫోన్ చేయడం ద్వారా, లేఖల ద్వారా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. కానీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎరువుల సరఫరాకు సంబంధించి తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తూ రైతుల ఆందోళన పడేటువంటి ఒక పరిస్థితిని కలుగజేస్తా ఉంది. రాష్ట్ర రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈ రోజు ఎరువుల తయారీ, ఎరువుల సరఫరా, ఎరువులకు సంబంధించినటువంటి పూర్తిగా ఆధిపత్యం కేంద్ర ప్రభుత్వానిదే. విద్య, వ్యవసాయము, తాగునీరు, ఇతరత్ర ఆరోగ్యము, ఇతరత్ర సబ్జెక్టులన్నీ ఫెడరల్ సిస్టమ్ లా కేంద్రము, రాష్ట్రము ఉమ్మడి సబ్జెక్టులుగా ఉంటాయి. కానీ ఎరువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి 100% బాధ్యత కేంద్ర ప్రభుత్వం. తయారీతో పాటుగా సరఫరాకు సంబంధించినటువంటి పూర్తి అంశం అంతా కూడా కేంద్రంకు ముడిపడి ఉన్నటువంటి అంశం.